బాబాయ్ గారు మీ పేరు? బండి వీరపతి. ఏం చేస్తుంటారు బాబు? ఇస్త్రీ చేస్తుంటారు. మరి ఎలా ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత? సూపర్గా ఉంది. గెలుస్తాడా మరి నెక్స్ట్? సూపర్ గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ప్రజలుగా సంక్షేమ పథకాలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం పథకాలు ఇస్తున్నాడు? బాబోటలు కనిపెడుతున్నాడు కదా. మీకేం ఇస్తున్నాడు? 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇస్తున్నాడు. నాకు అన్ని వస్తున్నాయి ఇంటికి. ఇంకేంటి, ఇంటికి బియ్యం వస్తున్నాయి. ఇంకేం కావాలా? మరి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగమా? బేదోడు కొంచెం తిప్పుకుంటున్నాడు ఇప్పుడు. అప్పుడు ఏం తిప్పుకోవట్లేదు. మరి పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సోమరిపోతులు ఎవడవుతాడు? నా 10,000 పని చేసుకోవట్లేదా? సోమరిపోతులు ఎందుకు అవుతాడు? సోమరిపోతులు పిల్ల ఏం కావాలా? వాళ్ళు ఇడిపోవాలా? పథకాలు ఇవ్వడం ఎందుకు? డెవలప్మెంట్ చేయమని అడుగుతున్నారు కదా చంద్రబాబు. డెవలప్మెంట్ అవుద్ది, పథకాల్లో వస్తాయి. వాళ్ళు తినే డబ్బులన్నీ పథకాలు డెవలప్మెంట్ చేసుకో. కోట్లు తినేపోతుంది, పథకాలు అవుతాయి, డెవలప్మెంట్ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు వీటికంటే అదనంగా ఇస్తారంటున్నారు కదా. సూపర్గా అమ్మగా దిగిపోయాడు అన్ని. షుగర్ ఫ్యాక్టరీ 100 కోట్లు, 5 కోట్లు అమ్మగా దిగిపోయాడు. అట్లా 16 ఫ్యాక్టరీలు అమ్మగా దిగాడు. 16 వందలు ఎంత? అవన్నీ మా బోర్డు సొమ్ము. మమ్మల్ని బయటకు వేసాడు కదా. మేము జాబ్ చేసాము దాంట్లో. మేము అందరం బయట వేసాడుగా. మిమ్మల్ని బయట వేసాడు. 22,000 మంది బయటపడ్డారు ఒక ఫ్యాక్టరీకి. 16 ఫ్యాక్టరీలు, 18 ఫ్యాక్టరీలు. అవి ఎవరు ఈడ కట్టించింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది. మరి చివరి అవకాశం అడుగుతున్నాడు. ఎవని? నన్ను గెలిపించండి. ఎందుకు? ఏం చేయాలి? మమ్మల్ని మా నిత్యం పెట్టాలి. మళ్ళీ తీసుకొచ్చి మీరు రుణం తీర్చుకుంటాడంట. ఏ రుణం తీసుకుంటాడు? 14 సంవత్సరాలు ఏ రుణం తీసుకున్నాడు? ఇస్త్రీ పెట్టి చేసేవాడికి ఇస్త్రీ రాలా. ఇస్త్రీ చేసేవాడికి ఇస్త్రీ పెట్టి ఇవ్వాలా. ఆయన వాళ్ళకి ఇస్తున్నాడు. అది మరి ఈసారి జగన్మోహన్ రెడ్డికి 175కి ఎన్ని రావచ్చు అంటారు? నేనా? ఎన్ని రావచ్చు అనుకుంటున్నా? ఒక సీట్ ఎక్కువ వచ్చినా ముఖ్యమంత్రి అవుతాడయా, అది గ్యారంటీ. ఇన్ని సీట్లని నేను చెప్పలేను. ఓకే, ఒక సీట్ ఎక్కువ వచ్చినా ముఖ్యమంత్రి అవుతాడు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? వాడి అవ్వతని తిరుపుతాను. ఎప్పుడు మేకప్ వేసుకుని బయటకు పోతా. మేకప్ చేసినప్పుడు చెప్తావేంటి? మరి పొత్తులు పెట్టుకున్నారుగా. ఎవడు వాడు? ఇప్పుడు నేను ఇంకో ముండకం పొత్తు పెట్టుకుంటాను, పిల్లల్ని వదిలిపెట్టి ఇంకో ముండకాడికి పోతాను. వాడంతే. అలా అంటారు. పిల్లల్ని వదిలిపెట్టి నేను ముండకాడికి పట్టుకుంటాను. వాడంతే. మరి నారా లోకేష్ ఎలా అంటారు? వాడు ఎందుకయ్యా? ఎందుకు చెప్పు? ఏం చేయగలరు? వచ్చి మంగళగిరిలో గెలుస్తాడంట కదా ఈసారి. గురజాల గలములు వచ్చి మంగళగిరి దాకొద్దు, గురజాల గలము. గురజాల గెలవమండి.